సొలొమోను దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. నాకు జ్ఞానం తక్కువగా ఉందయ్యా, నేను జ్ఞానం లేనివాడను, నాకు జ్ఞానమును ప్రసాదించమని. తండ్రి అయిన దేవుడు సొలొమోను ప్రార్థన అంగీకరించి అతనికి జ్ఞానమును ప్రసాదించాడు. కాబట్టి సొలొమోను జ్ఞానమును పొంది పరిపాలన చేస్తూ మహాజ్ఞాని అనిపించుకున్నాడు. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అనేక పుస్తకాలు రాశాడు. 1005 కీర్తనలు రాశాడు. 3000 సామెతలు చెప్పాడు. సర్వమానవాళికి ఒక ప్రసంగం, సర్వమానవాళికి ఒక సందేశం, సర్వమానవాళికి ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు. అది ప్రసంగి గ్రంథం. ఏముంటుంది ప్రసంగి గ్రంథంలో? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, సూర్యుని క్రింద నరుడు చేయు ప్రతి పనియు వ్యర్థం. అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చాడు సొలొమోను. దాన్ని సందేశం అంటారు, ఉపదేశము అంటారు. ఇన్ని రాశాడు. వృక్షాల మీద రాశాడు, జంతువుల మీద రాశాడు, పక్షుల మీద రాశాడు. ఇన్ని పుస్తకాలు రాసిన ఆ సొలొమోను కలము నుండి ఒక కావ్యము జాలువారుతుంది. ఆ కావ్యము ప్రేమ కావ్యం. స్తోత్రం. సొలొమోనుకును తన ప్రియురాలైన షూలమ్మితికి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని, మధ్య జరిగిన సంఘటనలను, మధ్య జరిగిన సంభాషణను వివరించడానికి ఆయన ఒక గీతము రాశాడు. అదే పరమ గీతం. అయితే అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. బైబిల్ని చదివేటప్పుడు అక్షరముగా చదివామంటే అది మనల్ని చంపేస్తుంది. మిగిలిన సంఘాలకును పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన సంఘాలకును వ్యత్యాసం అక్కడ కనపడింది. వాళ్ళు వాక్యం చెప్తున్నారు, వీళ్ళు వాక్యం చెప్తున్నారు అన్నట్టు ప్రాథమికంగా కనపడిన పరిశుద్ధాత్మ నడిపింపు లేని వాళ్ళు చెప్పేది అక్షరము. పరిశుద్ధాత్మను గోరుము అని ఒక పాఠం చూసారా? పరిశుద్ధాత్మ లేనిదే వాక్యమును ఎరుగుట కాదు. కాబట్టి ఇక్కడ ఏనండి, పరిశుద్ధాత్మ నింపుదల లేని సేవకులు చెప్పే వాక్యము అక్షరము. ఆ అక్షరము చంపేస్తుంది నిన్ను. కానీ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి చెప్పే బోధ ఆత్మబోధ. స్తోత్రం చెప్పండి. ఆ ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. సొలొమోను తన ప్రియురాలైన షూలమ్మితి మధ్య జరిగిన సంభాషణ అన్నట్టు పైకి కనపడుతున్న దాని అంతరంగంలో ఏమని చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. దాని అంతరంగంలో ఎవరున్నారు చెప్పండి? సంఘం ఉన్నది. కాబట్టి క్రీస్తు సంఘమునకు మధ్య ఉన్న పవిత్ర ప్రేమ బంధము తెలియజేసేదే పరమగీతం. అందుకు దానికి పరమగీతం అని పెట్టారు. స్తోత్రం కలుగును గాక.